భూమికి రైతుకు మధ్య ఉండేది తల్లి బిడ్డల అనుబంధం. ప్రభుత్వ నిర్వాకాల వల్ల అంతటి ఆత్మీయ బంధం రాను రాను గతి తప్పుతోంది. భూముల్ని బలవంతంగా లాక్కుంటూ వాటి గురించి మరచిపోమంటుంది ఘనత వహించిన సర్కార్. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో ఏర్పాటవుతున్న అల్ఖైమా అల్యూమినా కర్మాగారం కోసం ప్రభుత్వ ఒత్తిడితో భూములు వదులుకుంటున్న రైతులపై ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రైతుల్ని భూముల నుంచి గెంటేస్తోంది ప్రభుత్వం. నిలువనీడ లేకుండా వందలాది మంది రైతులు వీధిన పడ్డారు. ఇది విశాఖ జిల్లా మాకవరంపాలెం మండలంలో ఏర్పాటు చేయనున్న అల్యూమినా రిఫైనరీ కోసం సర్కారు చేస్తున్న ఘనకార్యం. 13 గ్రామ పంచాయతీల పరిధిలోని 2153 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం తమ స్వాధీనంలోకి తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండలి హోదా ఇచ్చి మరీ సర్కార్ ఈ అక్రమాన్ని జపిస్తోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షించాల్సిన సర్కారే వంచిస్తున్న వైనాన్ని అన్నదాత జీర్ణించుకోలేని పరిస్థితి. కన్నతల్లి లాంటి భూమి పోతున్నా గత్యంతరం లేక డబ్బులు తీసుకోవాల్సిన దుస్థితి వారిది. ఏది ఏమైనా జరిగిన భూములు వదిలిపెట్టమని గవర్నమెంట్ మొన్న నిర్ణయం తీసుకుందండి. భూములు తీసుకున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఎలాగ తీసుకున్నారు కాబట్టి సీఎంని కలిసి మమ్మల్ని డబ్బులు పెంచమని అడుగుదాం కదని చెప్పి ప్యాకేజీ పెంచమని వెళ్ళి అడిగామండి. సీఎం ఏమన్నాడంటే మా